వెంకటరెడ్డి గారు, మద్యం తాగారా? తాగితే ఎక్కడ తాగారు? బెల్ట్ షాప్లో తాగారా? లైసెన్స్డ్ మద్యం షాప్లో తాగారా? తాగింది నకిలీ మద్యమా, చంద్రబాబు నాయుడు గారు పోసేటటువంటి నాణ్యమైన మద్యమా? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న రామ్నాథ్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఈ మద్యం వల్ల మద్యం తాగేటటువంటి వాళ్ళకి హానికరం కాకుండా తాగనటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం ఈ 14-15 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట మీరు చూస్తే నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని మద్యం మత్తులో నలుగురు ఐదుగురు కలిసి అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ ఆ అమ్మాయి శవం దొరకల. మద్యం మత్తులో అనేక సంఘటనలు మనకి ఇలాంటి కోకొల్లలుగా కనపడతా ఉన్నాయి. సో నిన్న జరిగింది కూడా మద్యం మత్తులో అనేది వాస్తవం. 19 మంది నిన్న సజీవ దహనం అవడానికి కారణం అఫీషియల్గా బైక్ అయితే అన్అఫిషియల్గా సుమో అంటే మీరు టాటా సుమో అనుకున్నారు. అఫీషియల్గా బైక్ పల్సర్ బైకు, అన్అఫిషియల్గా టాటా సుమో కాదు, మామూలు సుమో. ఇది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ సుమో బ్రాండ్ కారణం. వాళ్ళు తాగింది అది ఎస్, నారా నాటు నకిలీ మందు ఏదైతే ఉందో ఇది సుమో విస్కీ. ఈ సుమో విస్కీని అఫీషియల్గా 2 బాటిళ్ళు 6 గంటల 55 నిమిషాలకి ఏదైతే కర్నూలు జిల్లా పెదటేకూరు గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ వైన్స్లో కొన్నారు. దాని తర్వాత మళ్ళీ రెండోసారి అంటే 7 గంటలకు 2 క్వార్టర్ బాటిళ్ళు, చెరో క్వార్టర్ బాటిల్ తాగేశారు 8 8 గంటలకి అయిపోయింది. మళ్ళీ వచ్చారు 8:25 కల్లా షాప్కి, మళ్ళీ ఈ సుమో కొన్నారు. ఇది నారావారు తీసుకొచ్చినటువంటి అతిపెద్ద పరిశ్రమ. ఇట్లాంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి చూడండి. ఇది కూడా ఒకసారి జూమ్ చేసి చూపించండి అన్న, ఇది కూడా ఒకసారి జూమ్ చేసి చూపించండి. ఇవన్నీ నారావారు తీసుకొచ్చినటువంటి ఈ నాటు బ్రాండ్లన్నీ 99 రూపాయలు, 110 రూపాయలు, 130 రూపాయలతో గుడ్ ఫ్రెండ్స్, కేరళ మాల్టెడ్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ. ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో తప్ప ఏ రాష్ట్రంలో దొరకనటువంటి ఈ ఎన్ఎన్ఎన్ బ్రాండ్స్, పీపీపీ లాగా నారా నాటు నకిలీ బ్రాండ్స్, ఎన్ఎన్ఎన్ బ్రాండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎన్ బ్రాండ్, 3 ఎన్లే కాబట్టి. ఈ బ్రాండుల్లో ఉన్నటువంటి ఈ సుమోని చూడండి, ఈ సుమోని కొన్నారు. ఈ బాటిల్ చూస్తేనే మీకు ఎట్టుందో అర్థమవుతుంది కదా. ఇది 2 బాటిళ్ళు కొని 8 కల్లా తాగటం అయిపోయింది. మళ్ళీ తర్వాత 8:25కి వచ్చారు, ఒకటే బాటిల్ కొన్నారు, మళ్ళీ 2 తాగేశారు. అంటే 9 గంటలకల్లా తాగటం అయిపోద్ది. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 2 గంటల 45 నిమిషాలకి. మళ్ళీ వర్షం పడుతుంది. మనం నోట్ చేయాల్సిన పాయింట్, ఇక్కడ వర్షం పడుతుంది. మనిషి ఒక క్వార్టర్ తాగినప్పుడు 9 గంటలకల్లా అది అయిపోతే 10, 11, 12, 1, 2, 2:45 దాదాపుగా 6 గంటలకు పైగా సమయం ఉంది. ఈ 6 గంటల్లో కనీసం వాళ్ళకు 3-4 గంటలు నిద్రపోయినా మత్తు దిగిపోయిద్ది. రోడ్డు మీద వాళ్ళు వెళ్తున్నారు కదా, వర్షం పడుతుంది కదా, ఇంకా మొత్తం మత్తు దిగిద్ది. జోరు వర్షంలో తాగినట్టుకి మత్తు దిగిద్ది కదా, స్నానం చేస్తేనే కొద్దిగా దిగిద్ది. అట్లాంటిది జోరు వర్షంలో ఎందుకు దిగదు? అంటే వీళ్ళు 8:25కి అఫీషియల్గా కొన్నారు. బట్ దాని తర్వాత 10, 11, 12, 1 గంటక 2 ఏ టైంలో బెల్ట్ షాపుల్లో కొన్నారు. ఆ హైవే దగ్గర ఎక్కడ బెల్ట్ షాపులు ఉన్నాయనంటే లక్ష్మీపురం. ఎవరిది లక్ష్మీపురం అంటే ఆ 2 వ్యక్తుల్లో ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో స్వల్ప గాయాలతో, ఆ ఎర్రిస్వామి వాళ్ళ మదర్ అక్కడ ఉంటారు. సో ఆ లక్ష్మీపురం గ్రామంలో 4 బెల్ట్ షాపులు ఉంటే ఒక బెల్ట్ షాపులో మద్యం కొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఆ మద్యం షాపును నడుపుతున్నాడు. ఆ మద్యం షాపుకి సీసీ కెమెరా ఉంది. ఓకే, ఎంత ప్లాన్ అంటే వీళ్ళు ఎస్టీ అభ్యర్థిని ముందు పెట్టుకొని, అక్కడ ఎస్టీ క్యాండిడేట్ని బెల్ట్ షాప్కి ఎస్టీ క్యాండిడేట్ని ముందు పెట్టుకొని తెలుగుదేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు నడుపుతున్నటువంటి బెల్ట్ షాప్. అంటే సీసీ కెమెరా అందుకనే పెట్టుకున్నారు, లేకపోతే బెల్ట్ షాపులు పెట్టరు సహజంగా. సో ఇప్పుడైతే అసలు ఈ అంశం మొత్తం వాళ్ళకి తెలుసు. డిఐజీ కోయ ప్రవీణ్ గారికి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అందుకనే ఒక పథకం ప్రకారం అసలు ఈ మద్యం అనే అంశం రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం 2 రోజులుగా చేశారు. కానీ పెట్రోల్ బంక్ విజువల్స్ వచ్చిన తర్వాత అందరికీ డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చినా కూడా ఎర్రిస్వామిని విచారించామని చెప్పినటువంటి డిఐజీ కోయ ప్రవీణ్ గారు, అదే పత్యాపారం అని అప్పుడు అన్నారు కదా, ఆ కోయ ప్రవీణ్ గారు మీరు ఇందాక ఏదైతే వీడియో వేశారు ఆ వీడియోలో ఆయన చెప్తున్నాడు, వాళ్ళు భోజనాలు మాత్రమే చేశారు, ఎర్రిస్వామి హైదరాబాద్లో ఏదో మంచి పని చేసుకుంటాడు, వాళ్ళంత శుద్ధపోసలు లేరు అని ఈ మన కోయ ప్రవీణ్ గారు చెప్పింది. ఇప్పుడు ఎవరైతే ఆ రోత పత్రిక సేమ్ డిటో రాసింది. అవును,
ఆ వీడియో ఇదే ఆంధ్రజ్యోతిలో ఫోన్లో మాట్లాడాడు కోయ ప్రవీణ్ గారు, ప్రెస్ మీట్ పెట్టలా. ఓకే, అభిమాన ఆంధ్రజ్యోతి పత్రిక ఆయనకు అది. వాళ్ళు ఫోన్ చేయగానే ఈయన ఫోన్ ఎత్తేసి ఫోన్లో వచ్చేసి టక్ చెప్పేశాడు డిఐజీ గారు. చాలా ఖాళీగా ఉన్నాడు ఆ టైంలో. మరి అదే పోలీస్ అధికారులు చెప్తున్నారు తాగారని. అదే తర్వాత సార్ ఇప్పుడు ఏంది, సాక్షి పత్రిక లేదు ఇది బెల్ట్ షాప్ అని చెప్పి నిన్న ఒక బ్యానర్ ఐటమ్ వేసింది, లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ అని. అనంగానే అరే బెల్ట్ షాప్ అంటే తేడా వచ్చిందని చెప్పి వైన్ షాప్ ఫుటేజ్ ఇచ్చారు వాళ్ళ. అవును, మరి 8:25 తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఎర్రస్వామి ఇంటికి వెళ్ళారా? తెలుగుదేశం వాళ్ళ బెల్ట్ షాప్కి వెళ్ళారా? లేదంటే దారిలో మంచి బుట్ట భోజనమో బిర్యానీ భోజనమో తిన్నారన్న కోయ ప్రవీణ్ గారు చెబుతున్నారు కదా, ఆ భోజనానికి సంబంధించినటువంటి ఏ డాబాకి వెళ్ళారు? దారిలో సీసీ ఫుటేజ్ ఒకటి కూడా ఆ డాబాలో అయినా ఉందా? ఆ డాబాలో ఏమన్నా ఆ డాబాలో సీసీ ఫుటేజ్ ఉంటది లేదా దారిలో ఉంటది. వాళ్ళు ఆ 8:25 నుంచి మీరన్న 2 గంటల 25 నిమిషాల దాకా ఎక్కడున్నారు? 8:25 నుంచి 2:45 వరకు. 8:25 నుంచి 2:25 అప్పుడు మనకు విజువల్స్ వచ్చినాయి. పెట్రోల్ దాదాపు 7 గంటల పైన. 8:30కు మనకి 8:30 2:30 వేసుకోండి సార్, 5 నిమిషాలు అటు ఇటుగా. 8:25 2:25. సో 6 గంటల సమయం ఉంది. సో 6 గంటల 7 గంటలు 7 గంటలు. ఈ 7 గంటలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏ బెల్ట్ షాప్కి వెళ్ళలేదా? తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారా? వాళ్ళ ఇంట్లో అమ్ముతుంటే కొన్నారా? లేదంటే పత్తి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళారా? బిర్యానీ తినడానికి వెళ్ళారా? బుట్ట భోజనం తినడానికి వెళ్ళారా? ఇది కదా మనకు బయట పెట్టాల్సినటువంటిది. మరి ఇది ఎందుకు పెట్టట్లా? బెల్ట్ షాప్ సీసీ ఫుటేజ్ ఎట్లా మాయమైంది? పొద్దున్నే వచ్చి ఇప్పుడు ఆ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి ఎక్కడున్నాడు? అతని ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు రేపు పొద్దున. కాదు, బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న లక్ష్మీపురంలో మీ పార్టీ నాయకులు ఉంటారు కదా, అక్కడ 4 బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు. ఆ గ్రామస్తులే చెబుతున్నారు. తీసి వీడియో తీసి పెట్టచ్చు కదా ఒకటి. సార్ పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ బెల్ట్ షాప్ దగ్గర సీసీ ఫుటేజ్ కాదు, ఆ దారిలో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారు పోలీసులు. అప్పుడు కోతులు ఎత్తుకెళ్ళి అని చెప్పేవాళ్ళు కోర్టుకు, మీకు గుర్తుందో లేదు? సీసీ ఫుటేజ్ కోతులు ఎత్తుకుపోయి మాయమైపోయిందని. ఇప్పుడు బెల్ట్ గాళ్ళు ఎత్తుకుపోయారు. ఈ బెల్ట్ షాప్ సీసీ ఫుటేజ్ ఏ బెల్ట్ గాళ్ళు ఎత్తుకెళ్లారు? ఇది కదా సమాధానం చెప్పాల్సింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు సార్, ఇన్ని ప్రాణాలు పోయిన తర్వాత కూడా ఏ మాత్రం భయము బెదురు ఏమి ఉండదా ప్రభుత్వానికి? జీవనోపాధి డైరెక్ట్ చెప్తున్నారు కదా, మేము నడుపుతాం, ఇది జీవనోపాధి అని. ఇప్పుడు రోత పత్రిక ఎవరిది? సమాధానం చెప్పాలి మిస్టర్ రాధాకృష్ణ. నీ టీవీలో కూర్చోబెట్టుకొని యాంకర్ ముసుముసు నవ్వులు నవ్వుతా ఉంటే ఇది జీవనోపాధి బెల్ట్ షాపులు, మందు తాగేవాళ్ళు వాళ్ళ కుటుంబాల సభ్యుల ప్రాణాలు కాదు కదా సార్. వాళ్ళ ప్రాణాలు పోతే చిన్నపిల్లలు ఉన్నారు సార్, దాంట్లో వాళ్ళు నవ్వుతారు సార్. చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం సంబంధం? అసలు అక్కడ వాళ్ళు జాబులు చేసుకుంటే వాళ్ళకి ఏం సంబంధం? అసలు మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయంటే మద్యం తాగేవాడే కాదు చచ్చిపోయేది, తాగనాడు కూడా దీనివల్ల చచ్చిపోతున్నారు, తాగేటటువంటి వ్యక్తుల వల్ల. ఇది ప్రభుత్వ హత్యలు ఖచ్చితంగా. ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ నాటు మందులు, ఈ బెల్ట్ షాపులు తీసుకొని వచ్చి కల్తీ మద్యం ద్వారా 19 మందిని నెట్ట నిలువుగా సజీవ దహనం చేసింది. మానవత్వం మనుషులుగా మీకు కొద్దిగా ఉంటే ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి. 19 మంది చావులు, 19 మంది చావులు సార్, ఒకళ్ళు కాదు. అభంశమని తెలియని వాళ్ళు 19 మంది చచ్చిపోయారు. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి అసలు దీన్ని. బస్సు ప్రమాదం వెనక ఏం జరిగింది? ఈ మద్యం మొత్తం ఇంకెంతమందిని రేపు పొద్దున బలి తీసుకుంటుంది? నేను ఒక్క నెల రోజులు సంఘటనలు తీసుకొని వచ్చాను ఈశ్వర్ గారు. ఇది కేవలం అక్టోబర్ 1 నుంచి ఈ రోజు వరకు వచ్చినటువంటి సంఘటనలు జిల్లా పేపర్లో, ఏది ఒక్క నెల రోజుల్లో. ఇక్కడ చూడండి, ప్రధానమైన చాలా ఉన్నాయి. ప్రధానమైన ఏది కొట్టుకునే గొడవలు తీసుకురాట్లా, ఒక చచ్చిపోయిన వాళ్ళని చంపేసి తీసుకొని వచ్చా. ఇది చూడండి, మద్యం మత్తులో వీరంగం. ఇది బస్సుకు అడ్డంగా నిలబడి 20 నిమిషాల పాటు పోట్ల ఎంతమంది వచ్చి తీసినా అంత మత్తు ఎక్కింది. నాణ్యత ఎక్కువ ఉన్నట్ట. నాణ్యత సుమో కంటే నేను సుమోని అంటున్నాడు అక్కడ ఉండి. ఎందుకు బస్సుకు అడ్డంగా నిలబడి సుమో విస్కీ తాగాని అంటున్నాడు. ఏడ చూడండి సార్, పవన్ కళ్యాణ్ లాగా కారు మీద పైన పడుకున్నారు, ఆయన కూర్చున్నాడు, వీళ్ళు ఏడు చూడండి పడుకున్నాడు. కనపడుతున్నాను విజువల్స్ ఒకసారి. ఇది చూడండి ఏది ఎంత మత్తు ఎక్కుతుంది ఆంధ్రప్రదేశ్లో మద్యం, ఏ విధంగా ప్రాణాలు తీసిందో ఒక్కసారి ఇది చూడండి. మందుబాబు వీరంగం కారు మీద పడుకొని పుట్టపర్తి, అది చూడండి కారు మీద పడుకొని ఎట్లా వెళ్తున్నాడు పైన. ఈ తర్వాత సంఘటనలు చూస్తే మద్యం మత్తులో డ్రైవింగ్, నిండు ప్రాణాలు బలి మంగళగిరి. మద్యానికి బాన్సాయి, కడుపు నొప్పి తాళ్ళాక ఆత్మహత్య ముదినేపల్లి. యువకుడు మద్యం మత్తులో బలవన మరణం బాపట్ల టౌన్. ప్రాణం తీసిన మద్యం మత్తు ఎస్కోట. మద్యానికి బాన్సాయి, 2 ఆత్మహత్య ఆనందపురం. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి చంద్రగిరి. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను గొడ్డలతో నరికి చంపినటువంటి వ్యక్తి, ఇది ఎక్కడ? రాయదుర్గం మండలం. మద్యం మత్తులో వీరంగం, 9వ తరగతి విద్యార్థి గొంతు కోసిన బాలుడు 20 రూపాయలు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో దాడి అరకులోయ. అదేవిధంగా ఇక్కడ చూస్తే స్కూల్లో మందు తాగుతూ పట్టుబడ్డ యశ్వంత్. ఇది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనికి
కొంగరవారిపల్లిలో 10th విద్యార్థి ఆత్మహత్య, ఎందుకు వాళ్ళ ఫాదర్కి చెప్పాడు ప్రిన్సిపాల్ అని చెప్పి వెళ్ళి రైల్వే ట్రాక్ మీద పెట్టి సూసైడ్ చేసుకున్నాడు. స్కూల్లో మద్యం ఎలా దొరుకుతుందండి? స్కూల్లోనే మద్యం తాగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇవన్నీ ఈ నెలలో జరిగిన సంఘటనలు, అక్టోబర్ 2025లో జరిగిన సంఘటనలు చెప్తున్నా. ఇప్పుడు మొత్తం డిబేట్ పెట్టి దీని మీద చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ నెలకి ఇన్ని సంఘటనలు లాంటి 16 నెలలు ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇవన్నీ మద్యం వల్ల చచ్చిపోయినాలయో లేదంటే చంపేసినాలయో ఆత్మహత్య చేసుకున్నాలయో ఈ ఇన్సిడెంట్స్ వరకే నేను ఇప్పుడు చదివి వినిపించా. సో అంటే ఈ రోజు రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి సార్. ఈ రోజు వాళ్ళకి 2వ బాటిల్ ఎట్టిచ్చారండి పర్మిషన్? జగన్ గారు ఉన్నప్పుడు మనిషికి 1 బాటిలే, మీకు గుర్తుందో లేదో, ఒకటే బాటిల్ ఆ మనిషి. ఇప్పుడు 4 బాటిల్ కావాలంటే 4 తీసుకోవాల్సిందే. ఒక్కొక్క బాటిల్ లేదండి, టైమింగ్స్ రాత్రి 9 గంటలకు ముందు పెట్టారు. ఇప్పుడు ఒకటే సార్ కేసులు మొలకల చెరువు బ్రాండ్, ఇబ్రహీంపట్నం బ్రాండ్, ఇది ఏమైనా కర్నూలు బ్రాండ్ ఏమో కొత్తది తెలుసుకోవాలి. పేర్లకే సుమో, లోపల ఏం పెడుతున్నారో తెలియదు కదా మనకి. ఈ స్పిరిట్ దాకా డైరెక్ట్ నేరుగా నరకానికి ఆలిపోవటమే కాదు, మిగిలిన వాళ్ళు కూడా పంపించారు. తీసుకెళ్లిపోయినా వీళ్ళకి చూడండి ఎంత నిమ్మకం ప్రభుత్వానికి. కాదు సార్, ఈ ప్రభుత్వం అసలు ఎక్కడా చెప్పనీయకూడదు, ఈ విషయం బయటకు రానియకూడదు అని చెప్పి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి సాక్షాత్తు DIGయే అసలు మద్యమే తాగలేదని చెప్పాడు. అంటే దీని వెనక ఎంత కుట్ర ఉందో చూడండి. ఇదే సాక్షి పత్రిక, సాక్షి టీవీ కానీ అక్కడ బెల్ట్ షాపు అని రాయకపోతే ఖచ్చితంగా అసలు ఇవాళ మద్యం తాగిన సీసీ ఫుటేజ్ కూడా వచ్చేది కాదు. కానీ మద్యం తాగారు, మద్యం షాపులో తాగారు, కొని బెల్ట్ షాపులో కూడా కొని తాగారు, ఇది వాస్తవం.